హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి పూర్తిగా తెలుసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ ముఖ్యమైన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తల్లికి వందనం స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. తల్లుల ఖాతాల్లో డబ్బులనైతే జమ చేసింది. దానికి సంబంధించిన స్టేటస్ని కూడా చెక్ చేసుకోవడానికి వీలు కల్పించింది. మరి అది ఎలాగో ఇప్పుడు నేను పూర్తిగా మీకైతే చెప్తాను. ఈ నెల జూలై 10న తల్లుల ఖాతాల్లోకి డబ్బుని జమ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో కీలకమైన తల్లికి వందనం పథకం 2వ విడత నగదు జమకు రంగం సిద్ధం చేసింది. అలాగే దానిని పూర్తి చేయడం కూడా జరిగింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జూలై 10న లబ్ధిదారుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. సో మరి 2వ విడతలో అసలు ఎవరెవరికి డబ్బులు పడ్డాయి, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా చూద్దాం. మొదటి తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, CBSE సంస్థలో చదువుతున్న విద్యార్థులు, మొదటి విడతల్లో చెల్లింపులు రాకపోయిన తల్లులు, ఇటీవల ఫిర్యాదు చేసి అర్హులుగా తేలినవారు. ఈ విడతలో మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లులకు డబ్బులు జమ చేయడం జరిగింది. ఇందులో 7.99 లక్షల మంది విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తించబడి 13,000 చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 15,000 లబ్ధిలో 13,000 తల్లి ఖాతాల్లోకి, 2,000 జిల్లా కలెక్టర్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అయితే ఎవరెవరికి ఈ డబ్బులను జమ చేయడం జరిగిందో, ఏ అర్హతలను చూశారో క్లియర్గా నేను ఇప్పుడైతే చెప్తాను. తెల్ల రేషన్ కార్డు అనేది ముఖ్యంగా ఉండాలి. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకుండా ఉండాలి. ఇంట్లో 4 వీలర్ లేకూడదు, అంటే ట్రాక్టర్, ఆటో మినహాయింపు అనమాట. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కారు. 75% హాజరుండాలి. ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులనైతే జమ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంకా డబ్బులు పడలేదు అంటే వీటిలలో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు, వీటిలలో ఏదో ఒక అర్హత మీకు లేనట్టు, అందుకోసమే మీకైతే డబ్బులు పడలేదని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇంకా మీ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూద్దాం. మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే http.gswnbm.ap.government.in/nbm అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే స్కీమ్ లిస్ట్ నుంచి తల్లికి వందనం ఎంచుకోండి. ఆ వెబ్సైట్కి లాగిన్ అవ్వగానే సో మీరైతే తల్లికి వందనం ఎంచుకోండి. సంవత్సరం 2025-26ను ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేసి మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే లాగిన్ అయిపోయి చెక్ చేసుకోండి. సో చూసారు కదండి, ఇది ఈ వీడియోలో తల్లికి వందనం సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.